హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నా రాధ అనగానే రాధ మనసు ఉప్పొంగిపోయింది. తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని, రే, అందరికీ చెప్తున్నా, తను నా ప్రాణం. తన జోలికి ఎవరైనా వచ్చారో చచ్చారే అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న డౌట్ కాస్త క్లియర్ అయిపోయింది అందరికీ, రాధతో సహా. ఇంటికి వెళ్ళగానే మోహన్ రాధకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో తన పైన ఉన్న ప్రేమ కనిపించగానే, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. లేదు అని తలూపుతూ, ఇన్ని రోజులు ఇంత ప్రేమని ఎలా దాచుకున్నావు కృష్ణ అని అతన్ని హత్తుకుంది. మోహన్ కూడా రాధని హత్తుకొని, నాకు భయం వేసింది రాధా అన్నాడు. మోహన్ కూడా రాధని హత్తుకొని, నాకు భయం వేసింది రాధా అన్నాడు. ఆ మాట వినగానే రాధ మోహన్ని వదిలి, ఏమంటున్నావు కృష్ణ అంది. అవును రాధా, నేను ఏం కోరుకున్నా ఇష్టపడినా అవి నాతో ఉండవు. అందుకే నీకు నా ప్రేమ చెప్పి నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయం వేసింది. అందుకే ఒక పక్క నీపై ప్రేమ ఉన్నా నీకు చెప్పకుండా దూరంగా ఉంటున్నాను అన్నాడు. కానీ ఈరోజు నీకు దెబ్బ తగిలేసరికి ఇక నా ప్రేమ ఆగలేకపోయింది. నువ్వు కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి రాదా? అందుకే నా భయాన్ని పక్కన పెట్టి అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రాధ అతని చేతిలో చేయి వేసి, నీకు మాటిస్తున్నాను కృష్ణ, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నిన్ను వదులుకోను. ఎప్పటికీ ఈ రాధ నీదే అంది. రాధ అలా చెప్పగానే మోహన్ ఆనందానికి అవధులు లేవు. ఆమెని హత్తుకుని, థ్యాంక్ యూ రాధా అని చెప్పాడు. అప్పుడే రాధకి రాజారాం ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ ఉండగా మోహన్ కాఫీ తీసుకొచ్చాడు. అది తాగుతూనే తన తల్లిదండ్రులతో మాట్లాడింది రాధ. ఆమె అలా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే మోహన్కి తన ఫ్యామిలీ గుర్తొచ్చి ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ ముందు కూర్చున్నాడు. రాధకి ఆ విషయం అర్థమై ఆమె కూడా అతని పక్కన కూర్చుని భుజంపై తల పెట్టి కబుర్లు చెప్తూ నిద్రపోయింది. మోహన్ రాధని జాగ్రత్తగా తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి వచ్చి వంట మొదలుపెట్టాడు. కాసేపటికి రాధకి మెలకు వచ్చి చుట్టూ చూసి తను అక్కడ ఎలా వచ్చిందో అర్థం చేసుకుని బయటికి వెళ్ళేసరికి మోహన్ వంట చేసి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది రాధ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె రాగానే ఇద్దరు తినేసి గిన్నెలు కూడా కడిగేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. టైం అప్పటికే చాలా లేట్ అవ్వడంతో, రాధ ఇప్పుడు ఎలా వెళ్తావు, ఇక్కడే ఉండొచ్చుగా అని అడిగాడు. ఆమె ఇబ్బందిగా తలూపుతుంటే, నాకు అర్థమైందిలే రాధ, నువ్వు ఇబ్బంది పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని మోహన్ తన బైక్ కీస్ తీసుకొని వస్తుంటే రాధ అతని చేతిలో కీస్ తీసుకొని, నాకు నీ సంతోషం కన్నా ముఖ్యమైనది ఇంకేమీ లేదు అని అతని చేతిలో కీస్ తీసుకొని పక్కన పెట్టింది. అంటే నువ్వు ఇక్కడే ఉంటావా అని అన్నాడు మోహన్. ఇక్కడే అని అంది రాధ. ఆమె బెడ్పై పడుకుంటే అతను సోఫాలో పడుకున్నాడు. మోహన్ని రాధ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే మళ్ళీ తను ఎక్కడ ఒంటరిగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడోనని. ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్ళేవారు. అందరికీ తెలిసిన విషయమే కావడంతో ఎవరు వాళ్ళని తప్పుగా అనుకునేవారు కాదు. ఇలా ఉండగా ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు వచ్చాయి. ఇంట్లో ఉన్న రాధకి అన్నీ మోహన్ ఆలోచనలే. అసలు తను ఏం చేస్తున్నాడా అని ఫోన్ చేసింది. మోహన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం అన్నాడు చిన్నగా. కృష్ణ, ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంది రాధ కంగారుగా. అరే ఏం లేదా, ఇప్పుడే నిద్ర లేచా, అందుకే వాయిస్ అలా ఉంది అంది. అవునా, నువ్వు డల్గా మాట్లాడేసరికి ఏమైందోనని కంగారు పడ్డాను. ఏమన్నా తిన్నావా అని అడిగింది రాధ. లేదురా, ఇదిగో ఇప్పుడేగా లేస్తున్నా, ఏమైనా చేసుకొని తినాలి అని చెప్పాడు మోహన్. అవునా, సరే ఏదైనా తిను, నేను మళ్ళీ కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి షాక్తో అలానే ఉండిపోయింది. ఎదురుగా రాధ అన్న వదినలు ఉన్నారు. ఆమె తప్పించుకొని వెళ్ళబోతుంటే రాజారాం, ఎవరమ్మా అబ్బాయి అని అడిగాడు. అది అన్నయ్య అంటూ చేతులు నలుపుకుంటుంటే, టెన్షన్ పడకురా, నా చెల్లెల మీద నాకు ఆ నమ్మకం ఉందిరా తల్లి అని, తన సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదు అని ఎవరో చెప్పు అన్నాడు రాజారాం రాధ తల నిమురుతూ. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, ఆ అబ్బాయిని చూసావంటే నీకు నో చెప్పే అవకాశమే ఉండదు అంది రాధ నవ్వుతూ. అవునా, మరి
మా బావగారిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడిగాడు రాజారాం. నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే అన్నయ్య అంది రాధ. సరే తల్లి, అయితే రేపే ఆయన్ని మీట్ అవుదాం అని చెప్పి వెళ్ళిపోయాడు రాజారాం. తన అన్నయ్య ఒప్పుకోవడంతో రాధ ఆనందంగా డ్యాన్స్ వేసింది. తులసి రాజారాం వెనకాలే వెళ్ళి ఏవండి ఒక్క మాట అంది. ఏంటో అన్నారు రాజారాం తన జాకెట్ తీస్తూ. మీరు మామయ్య అత్తయ్య గారి గురించి ఆలోచించకుండా రాధకి మాటిచ్చారనిపిస్తుంది అంది తులసి. అంటే అన్నాడు రాజారాం. అంటే రేపు మీకు రాధ ప్రేమించిన అతను నచ్చితే అత్తయ్య గారినైనా ఒప్పించవచ్చు, కానీ మామయ్య గారిని ఒప్పించడం అంత సులభం కాదండి. అందుకే మీరు మరొకసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది అంది తులసి. అవును తులసి, నువ్వు చెప్పింది కూడా నిజమే. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వేం టెన్షన్ పడకు. ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు తన కడుపుపై చేయి వేసి. అలాగేనండి, మీకు భోజనం సిద్ధం చేస్తాను అని వెళ్ళబోతుంటే అరే ఇప్పుడేగా చెప్పాను జాగ్రత్తగా ఉండాలని, మళ్ళీ పరుగులేంటి అని ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఆయనే భోజనం తెచ్చి భార్యకి కూడా తినిపించాడు. మరుసటి రోజు ఒక కాఫీ షాప్లో మీట్ అయ్యారు మోహన్ రాజారాం. వాళ్ళకి కొంచెం దూరంలో ఏం మాట్లాడుకుంటున్నారో అని టెన్షన్తో గోలు కొరికేస్తుంది రాధ. అయ్యో ఎందుకమ్మా అలా గోలు తినేస్తున్నావు, ఆకలిస్తే ఏదైనా ఆర్డర్ ఇవ్వు అంది తులసి నవ్వుతూ. రాధ ఆమె వంక చూసి వదిన ఏంటి నువ్వు కూడా అలుగుతూ, మరి లేకపోతే ఎందుకమ్మా అంత టెన్షన్, నువ్వేమీ భయపడకు, అంతా మంచి జరుగుతుంది అంది తులసి. నిజంగానా వదిన అంది రాధ. కావాలంటే చూడు అని నవ్వుకుంటూ వస్తున్న మోహన్ రాజారాంలను చూపించింది తులసి. వాళ్ళు దగ్గరికి రాగానే రాజారాం రాధ చేతిని మోహన్ చేతిలో పెడుతూ మా చెల్లి జాగ్రత్త బావగారు అన్నాడు. ఆ మాట వినగానే రాధ హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని హత్తుకుంది. నా బంగారు తల్లి ఇష్టాన్ని నేనెలా కాదంటాను తల్లి, తొందరగా వచ్చే అని రాధ తల నిమిరి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు రాజారాం. రాధ మోహన్ ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ వాళ్ళ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దారిలో ఏవండి మీకు ఆయన ముందే తెలుసు కదా అని అడిగింది తులసి తన భర్తను. నీకెలా తెలుసు అని అడిగాడు రాజారాం ఆశ్చర్యంగా. మీ చెల్లికి ఒక డ్రెస్ కొనాలంటేనే 10 షాప్స్ తిరిగి మీరు ఒక్కసారి చూసి వెంటనే ఓకే చెప్పారు అంది తులసి. పర్లేదే, మా మేడం గారు కూడా షార్ప్ అయ్యారు అన్నాడు ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మరో చేత్తో తులసి బుగ్గ గిల్లుతూ. మరేమనుకున్నారు నిన్ను, ది గ్రేట్ రాజారాం గారి భార్యను అంది తులసి గర్వంగా. నవ్వుకున్నది చాలే తులసి, అయినా నువ్వనుకున్నది నిజమే తులసి. ఆ అబ్బాయి కోసం నేను అన్నీ తెలుసుకుని నా చెల్లికి తగ్గ జోడి అని నిర్ణయించుకున్నాకే నేను రాధ ముందు బయటపడ్డాను అని చెప్పాడు రాజారాం. అంతా బాగుంది, వాళ్ళ పెళ్ళికి అత్తయ్య మావయ్య కూడా ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది కదండి అంది తులసి అతని భుజంపై వాలుతూ. నీకు ఆ టెన్షన్ అక్కర్లేదు, అమ్మ వాళ్ళకి కూడా ఇష్టమే అన్నాడు రాజారాం సింపుల్గా. వాట్, ఏంటి మీరు అనేది అంది తులసి షాక్ అవుతూ. నిజం తులసి, నైట్ నువ్వు చెప్పింది విన్న తర్వాత కరెక్టే అనిపించింది, అందుకే వాళ్ళకి చెప్పకుండా నేనే వెళ్ళి కలవడం తప్పనిపించింది. అందుకే నువ్వు పడుకున్న తర్వాత వెళ్ళి విషయం అంతా చెప్పాను. ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత నచ్చ చెప్పితే అమ్మ తొందరగానే కొట్టింది. కానీ ఇద్దరం కలిసి నాన్నను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం అన్నాడు. అవునా, పోనీలేండి, మొత్తానికి ఒప్పుకున్నారు కదా, హ్యాపీగా అంది తులసి. అవునరా, చాలా హ్యాపీ అని అంటూ ఉండగా తులసికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్ దగ్గరలోనే ఉండటంతో రాజారాం వెంటనే తనని తీసుకెళ్ళి ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. రాధకి కూడా విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళింది. తులసిని లోపలికి తీసుకెళ్లారు. అందరూ బయట టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఫలించి బేబీ ఏడుపు వినిపించింది. నర్సు వచ్చి కంగ్రాట్స్ అండి, మీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వారసుడు పుట్టాడనే గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. మిస్టర్ శేఖర్ వర్మ, అదే రాధ తండ్రి. రాధ పార్టీకి మోహన్ని కూడా రమ్మంది. తను వస్తే బాగోదు అని అన్నాడు మోహన్. రాజారాం స్వయంగా ఫోన్ చేసి ఖచ్చితంగా రమ్మన్నాడు. ఎందుకంటే ఆ పార్టీలో మోహన్ని తన పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయాలని. రాధ ఆ పార్టీకి చాలా బాగా రెడీ అయింది. ఆమె వస్తుంటే అందరి చూపులు తనపైనే నిలిచిపోయాయి. పర్పుల్ కలర్ ఫ్రాక్ వేసుకుంది రాధ. దానిపైన చిన్న చిన్న బీడ్స్, మెడలో పర్పుల్ కలర్ చైన్ వేసుకుని
దానికి తగ్గ బ్యాంగిల్స్ వేసుకొని ముంగురులను సరి చేసుకుంటూ వస్తూ ఉంటే అచ్చం యువరాణిలా ఉంది. అందరూ కళ్ళు ఆమెను చూస్తూ ఉంటే ఆమె కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతున్నాయి. గంటలు గడిచి పార్టీ అయిపోతున్న మోహన్ మాత్రం రాలేదు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రాధ మోహన్కి మెసేజ్ పెట్టింది. సారీరా, నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించు అని మెసేజ్ పెట్టాడు మోహన్. ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ మోహన్ మానేయడు అని అనుకుని జాగ్రత్త అని మెసేజ్ పెట్టింది. పార్టీ అయిపోగానే రాజారాంకి చెప్పి మోహన్ దగ్గరికి వెళ్ళింది రాధ. లోపలికి వెళ్ళి తల మీద కట్టును చూసి కంగారుగా దగ్గరికి వచ్చి కృష్ణ ఏమైంది అని అడిగింది రాధ. రాధ నువ్వా, ఏంటి ఈ టైంలో అన్నాడు మోహన్. నువ్వు రాలేదు కదా, ఏమైందోనని భయంతో ఉండలేకపోయాను కృష్ణ. తీరా వచ్చి చూస్తే నా భయమే నిజమైంది. తలకి కట్టేంటి అంది రాధ బాధగా. ఇదా, చిన్నదిపే రాధా అన్నాడు మోహన్. నేను చిన్నదా పెద్దదా అని అడగలేదు, ఎలా తగిలింది అని అడిగా అంది రాధ. నేను పార్టీకి రెడీ చేస్తుంటే ఎవరో పక్క నుండి డాష్ ఇచ్చి వెళ్ళారు, దాంతో స్కిడ్ అయి పడ్డాను అంతే అన్నాడు మోహన్. అంతేనా, ఎంత సింపుల్గా చెప్పావు మోహన్. నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి అంటూ ఏడుస్తుంటే అరే నువ్వు ఏడవకూడదు కదా ప్లీజ్ అన్నాడు కళ్ళు తుడుస్తూ. నేను ఏడవకూడదంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి మోహన్ అంది రాధ. తప్పకుండా రాధా, నా కోసం కాకపోయినా నీ కోసం నేను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు మోహన్. ఆ రోజు ఇక రాధ ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.